హాలియా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగుతుంది. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే 2 మినిస్టర్లు ఉన్నారు. సో 2 మినిస్టర్ల ప్రభావం కూడా అయి ఉండొచ్చేమో బహుశా. సో నల్గొండ జిల్లా మీద తన గ్రిప్పుని కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో నందికొండ, హాలియా, చుండూరు 3 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చిట్యాల మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. లేటెస్ట్గా అందుతున్న మరో బ్రేకింగ్, నందికొండ, హాలియా, చుండూరు మున్సిపాలిటీలతో పాటు చిట్యాల మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లా మొత్తంలో ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా అక్కడ సాగుతోంది. మొత్తం టోటల్గా 5 మున్సిపాలిటీలను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో విజయం సాధించింది. మొత్తం టోటల్గా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న అప్డేట్స్ ప్రకారం నందికొండ, హాలియా, చుండూరు, చిట్యాల ఈ 4 ఒక్క నల్గొండ జిల్లాలోని విజయం సాధిస్తే ములుగు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. నల్గొండ జిల్లాలో 4, ములుగు జిల్లాలో 1 మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన చేజిక్కించుకుంది. సంగారెడ్డిలో కూడా గెలుపు దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం మొత్తం 154 మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే బీఆర్ఎస్ 83 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 17 వార్డుల్లో విజయం సాధించినట్టుగా ఇప్పటివరకు అప్డేట్స్ అయితే అందుతుంది. కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. కార్పొరేషన్లలో సైతం 2 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. సో ఇక్కడ మొత్తం టోటల్గా ఇప్పటివరకు గెలిచినవన్నీ చూస్తే నందికొండ, హాలియా, చుండూరు, చిట్యాల, ములుగు మొత్తం 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 2 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. టోటల్గా బీఆర్ఎస్ 83 వార్డుల్లో లీడ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ 154 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 17 వార్డుల్లో విజయం సాధించింది. ములుగు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మంత్రి సీతక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. నల్గొండలో 4 మున్సిపాలిటీలు విజయం సాధించడం వెనక 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరి కృషి, పట్టుదల, కష్టం అన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో నల్గొండలో క్లియర్ కట్ డామినేషన్ కాంగ్రెస్ పార్టీది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ములుగులో సీతక్క ప్రభావంతో అక్కడ ములుగు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో ఇది లేటెస్ట్గా మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా బిగ్ టీవీ మీకు ముందుకు అందిస్తుంది. ఎక్కడ హైప్ చేయం, ఎక్కడ లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం కూడా చేయం. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి ఏ అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక పార్టీని ముందు ఎక్కువ చూపించే ప్రయత్నమో, ఇంకో పార్టీని తక్కువ చేసే ప్రయత్నమో ఎక్కడ కూడా మేము చేయం. ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన వార్డుల సంఖ్య మరింత పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సగానికి పైగా వార్డులను ఇప్పటికే కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇంకా దూసుకొస్తోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కసారిగా 96 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో విజయం సాధించింది. 96 అంటే ఆల్మోస్ట్ 100కి రీచ్ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. బేసిక్గా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫండ్స్ అన్నీ కూడా, ఒకవేళ ఈ వార్డులో ప్రతిపక్షానికి సంబంధించిన అభ్యర్థి గెలిస్తే నిధులు రావేమోనన్న ఆందోళన సహజంగానే ఉంటుంది. అందువల్ల ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో సహజంగా గెలిపించడం ఆనవాయితీ. అది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు. అదే ఆనవాయితీ మరోసారి కనిపిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. అన్ని కార్పొరేషన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లంతా కూడా మొగ్గు చూపు